హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 15. భరత్ తనని వెనక నుండి చూసి నవ్వుతూ వచ్చి ఒక్కసారిగా తనని హగ్ చేసుకొని ఐ లవ్ యూ శక్తి అని అంటాడు. అలా హగ్ చేసుకుంటాడని ఊహించని శక్తి షాక్ అయి ఇబ్బంది పడుతూ భరత్‌ని విడిపించుకొని దూరంగా జరుగుతుంది. నేను ఐ లవ్ యూ అని చెప్తే, ఐ లవ్ యూ టు అని బదులు ఇచ్చే నువ్వు ఇలా దూరంగా జరుగుతున్నావేంటి శక్తి అని అడుగుతాడు. అది ఏమీ లేదు అని అంటుంది భరత్తో మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ. సరేలే, ఇక నాకు టైం వేస్ట్ చేయటం ఇష్టం లేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి ముహూర్తం పెట్టించుకుందాం పదా అని చెప్పి శక్తి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళబోతుంటే, ఆగు భరత్, నీతో మాట్లాడాలి అని అంటుంది. కార్లో వెళ్తూ మాట్లాడుకున్న శక్తి, మనం వస్తున్నామని ఆల్రెడీ పంతులు గారికి చెప్పాను. ఆయన మన కోసం వెయిట్ చేస్తుంటాడు అని చెప్పి శక్తిని తీసుకొని వెళ్ళబోతుంటే, ఆగు భరత్, ముందు నేను మాట్లాడేది విను అంటుంది. భరత్ ఆగి తను చూస్తూ, ఏం మాట్లాడతావు? మన పెళ్లి తర్వాత హనీమూన్ గురించి మాట్లాడాలనుకుంటున్నావా? అవన్నీ నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను అంటాడు కన్ను కొడుతూ. అబ్బా భరత్, ముందు నేను చెప్పేది వింటావా అంటుంది కాస్త కోపంగా. మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకున్నాక ఎన్ని మాటలైనా మాట్లాడుకున్న శక్తి, ముందు పద అని చెప్పి మళ్ళీ శక్తిని పట్టుకుని తీసుకుని వెళ్ళబోతుంటే, ఆగమని చెప్తున్నా కదా, వినవేంటి భరత్ అంటూ శక్తి ఈసారి కాస్త సీరియస్గా చెప్పి భరత్ చేతుల నుంచి తన చెయ్యిని విడిపించుకుంటుంది. తన ప్రవర్తనకు భరత్ కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటాడు. నేను చెప్పేది విను, కాస్త గుండె నిబ్బరం చేసుకో భరత్. నేనిప్పుడు 5 సంవత్సరాల పాపకు తల్లిని అని అంటుంది. భరత్ తన వైపు సీరియస్గా చూస్తూ, జోక్ చేయటానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది శక్తి. ఇలాంటి మాటలంటే నాకు నవ్వు రావటం కాదు, కోపం వస్తుంది అంటాడు. నేను జోక్గా చెప్పడం లేదు భరత్, సీరియస్గానే చెప్తున్నాను. నేను ఒక పాపకు తల్లిని అని అంటుంది. ఏయ్ మెంటలా, పిచ్చేన పట్టిందా నీకు? ఇలా మాట్లాడొద్దని చెప్పాను కదా, ఒక్కటి కొట్టానంటేనా అంటూ తన మీదకి కోపంగా చెయ్యెత్తుతాడు. భరత్ కోపానికి శక్తి కన్నీళ్లు పెట్టుకుంటూ, నువ్వు ఒకటి కొట్టినా, రెండు కొట్టినా నేను చెప్పేది నిజం భరత్. నేను ఒక పాపకు తల్లిని అనేది పచ్చి నిజం అని అంటుంది. ఈసారి భరత్ తన కన్నీళ్లు చూసి తను నిజమే చెప్తుందని నిర్ధారణ చేసుకుని షాక్ అవుతుంటాడు. ఒక పాపకు తల్లినైన నేను నిన్ను పెళ్లి చేసుకోలేను భరత్ అని అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. తన మాటలకి భరత్కి దిమ్మ తిరుగుతూ, ఆర్ యు మ్యాడ్ అంటూ గట్టిగా అరుస్తాడు. శక్తి మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకుంటూ నిస్సహాయంగా నిలబడిపోతుంది. తన రెండు భుజాలు పట్టుకొని ఊపుతూ, నువ్వు ఒక పాపకి తల్లి కాడు ఏంటి శక్తి? అంటే ఆల్రెడీ నీకు పెళ్ళయిందా అని తట్టుకోలేనట్టుగా అడుగుతుంటాడు. శక్తి మనసులో మాట్లాడుకుంటూ, పెళ్ళి కాదు, రేప్‌కి గురయ్యాను. అది కూడా సామ్రాట్ నన్ను రేప్ చేశాడు అంటే భరత్ అసలు తట్టుకోలేడు, పిచ్చివాడవుతాడు అని అనుకుంటుంది. చెప్పు శక్తి, నువ్వు పాపకి తల్లివి కావడమేంటి? నీకు ఎప్పుడు పెళ్ళయింది అని అడుగుతాడు. అది భరత్, నేను పెళ్లి చేసుకున్నాకనే నీకు దూరంగా వెళ్ళిపోయాను అని అంటుంది. భరత్ ఆ మాటలు తట్టుకోలేక తనని వదిలి రెండు చేతుల్లో తలలో దూర్చుకొని, ప్రేమించిన నన్ను కాదనుకొని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకున్న శక్తి? పైగా అతని దగ్గర పడుకొని ఒక బిడ్డకి తల్లివి ఎలా అయ్యావు? ఇది నిజంగా నేను తట్టుకోలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను. నువ్వసలు నన్ను మనసారా ప్రేమించిన శక్తివేనా అంటూ ఆవేశపడుతుంటాడు. ప్లీజ్ భరత్, కాస్త నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో. పరిస్థితులు అలా రావడం వల్ల అవన్నీ నాకు తప్పలేదు అని అంటుంది. ఏ పాగల్, పరిస్థితులంటూ తప్పించుకోకు అంటూ భరత్ ఆవేశంగా అరుస్తాడు. భరత్ ఆవేశాన్ని, బాధని చూసి శక్తి కూడా తట్టుకోలేకపోతుంటుంది. భరత్ తన ఆవేశాన్ని కంట్రోల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. కొన్ని సెకండ్ల తర్వాత కళ్ళు తెరిచి, నువ్వు చెప్పింది విని తట్టుకోలేకపోతున్నాను శక్తి. అసలు ఇదంతా ఎలా, నీకు పెళ్ళి ఎలా జరిగింది అని అడుగుతాడు. శక్తికి ఏ సమాధానం చెప్పాలో తెలియడం లేదు. నీకు సవితి తల్లి పోరు ఉందని చెప్పావు కదా,
వాళ్ళ కారణంగా నీకు పెళ్లి జరిగిందా? అంటే వాళ్ళే బలవంతంగా నీకు పెళ్లి జరిపించారా? అని అడుగుతాడు. తను సమాధానం ఇవ్వడానికి భరతే అవకాశం ఇచ్చినట్టుగా శక్తి చూస్తూ అవును అన్నట్టుగా తల ఊపుతుంది. రాస్కెల్స్! అసలు వాళ్ళెవరో చెప్పు శక్తి. వాళ్ళ అంతు చూస్తాను అంటూ భరత్ ఆవేశపడుతుంటాడు. ఇప్పుడు నువ్వు ఏం చేసినా జరిగిపోయిందైతే వెనక్కి రాదు కదా భరత్. నేను ఒక తల్లిని అని నిజమైతే చెరిగిపోదు కదా అని అంటుంది. తప్పు చేశావు శక్తి. వాళ్ళు నీకు పెళ్లి చేస్తారని తెలిసినప్పుడు నువ్వు నాకు చెప్పి ఉంటే నేను నిన్ను కాపాడుకునేవాణ్ణి కదా అంటాడు. నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోయాయి భరత్. ఇంతకంటే ఎక్కువ నేనేమి చెప్పలేను అంటుంది. ఎంత ఈజీగా అంటున్నావు శక్తి ఈ మాటలని. నీకోసం ఇన్నేళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇన్నేళ్లకు వచ్చి ఇప్పుడు ఈ నిజాన్ని చెప్తావా అంటూ బాధపడుతుంటాడు. నా పరిస్థితి బాగలేకనే నేను నీకు కాంటాక్ట్లో లేకుండా దూరంగా ఉన్నాను అంటుంది. శక్తి చెప్పిన విషయానికి భరత్కి ఆవేశం కోపం తన్నుకొస్తుంటుంది. కోపంగా పిడికిలి బిగించి చేయిని అక్కడ ఉన్న చెట్టుకి గట్టిగా గుద్దుకుంటాడు. దాంతో చేయికి గాయమై రక్తం కారుతుంటుంది. అది చూసి శక్తి కంగారు పట్టు వచ్చి ఏంటి భరత్ ఈ పిచ్చి పని అంటూ రక్తం కారుతున్న చెయ్యిని అందుకుంటుంది. భరత్ కోపంగా ఆ చెయ్యిని వెనక్కి గుంజుకొని చెయ్యికి గాయం చేసుకోవడం కాదు శక్తి. నీ గురించి విన్నాక నా తలని ఈ చెట్టుకు వేసి కొట్టుకొని చావాలనిపిస్తుంది. ఎందుకు నాకు ఇంత శిక్ష వేసి బాధ పెడుతున్నావు అని అడుగుతాడు. శక్తి ఏమీ మాట్లాడకుండా కర్చీఫ్ తీసుకొని భరత్ చేయిని మళ్ళీ అందుకొని ఆ గాయానికి కట్టు కడుతుంటుంది. తను అలా కట్టు కడుతుంటే భరత్ తన వైపు కోపం ఆవేశంతో చూస్తుంటాడు. ఇలాంటి పిచ్చి పనులు ఇంకొకసారి చేయకు భరత్ అని చెప్పి రక్తం ఆగటానికి భరత్ చేతికి కర్చీఫ్ కట్టి చేయిని నిదానంగా వదిలేస్తుంది. చెప్పు శక్తి, నాకెందుకు అన్యాయం చేశావు అని అడుగుతాడు భరత్. నీకు అన్యాయం చేయాలని ఉద్దేశం కాదు భరత్. నా ప్రమేయం లేకుండానే నా జీవితంలో ఏవేవో జరిగిపోయాయి అంటుంది. తన మాటల్ని భరత్ సమర్థించలేక ఆవేశంతో చూస్తూ ఎవరిని పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు. ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉంటుంది. చెప్పు శక్తి, నీ పాపకు తండ్రి ఎవరు అని అడుగుతాడు భరత్. భరత్ అలా అడగగానే ఆ రోజు సామ్రాట్తో జరిగిన సంఘటన కళ్ళ ముందు కదిలి అందరికీ సమాధానం చెప్పినట్టుగానే భరత్ కూడా చెప్తూ పాప తండ్రి చచ్చాడు అని అంటుంది. మరొకసారి షాక్ అవుతూ చూస్తుంటాడు భరత్. తనకు జరిగిన ఆ సంఘటనకు ఆవేశం కలుగుతున్నా భరత్ ముందు ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ పాప తండ్రి చనిపోయాడు అని మళ్ళీ చెప్తుంది. ఏంటి శక్తి ఇది? షాక్ మీద షాక్ ఇస్తున్నావు అని అడుగుతాడు భరత్ దీనంగా చూస్తూ. తప్పట్లేదు భరత్ అంటుంది శక్తి. భరత్ తన వైపు అసహనం కోపంతో చూస్తూ అసలు నన్ను కాదని ఇంకొక వ్యక్తికి నీ జీవితంలో స్థానం ఇవ్వడం ఏంటి శక్తి? అతని బిడ్డకి నువ్వు తల్లివి కావడం ఏంటి? నన్ను కాదని అతన్ని ఎలా ముట్టుకోగలిగావు అని అడుగుతాడు. చెప్పాను కదా భరత్, పరిస్థితులు అనుకూలించక తల వంచాల్సి వచ్చింది అంటుంది బాధపడుతూ. కానీ భరత్ తను చెప్పిన విషయాలు ఏవీ తట్టుకోలేకపోతుంటాడు. ప్లీజ్ భరత్, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఇంతగా నన్ను ప్రేమిస్తూ ఇన్నేళ్ళు నా కోసం ఎదురు చూస్తూ వచ్చిన నీకు నేను చెప్పిన మాటలు నిన్ను ఎంతగా బాధ పెడుతున్నాయో నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. కానీ భరత్, ఇప్పుడు నాకు నా కూతురే లోకం, నా కూతురే ప్రపంచం, నా కూతురే బలం, నా కూతురే బలహీనత, అన్నీ నాకు నా కూతురే. అసలు ఒక రకంగా నేను ఇంకా బతుకుతున్నాను అంటే అది నా కూతురు కోసమే. నా కూతురి కంటే ఎక్కువైంది నాకిక ఏదీ లేదు. నా మాటలు నిన్ను బాధ పెడుతున్నా ఇలా చెప్పడం తప్పడం లేదు. ఇప్పటికైనా నన్ను మర్చిపోయి నీ జీవితంలో మరొకరికి స్థానం ఇచ్చే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఎప్పుడూ బాగుండాలని ఈ శక్తి కోరుకుంటూనే ఉంటుంది అని కన్నీళ్లతో భరత్కి చేతులు జోడించి వెళ్ళిపోతుంటుంది. శక్తి ఇచ్చిన షాక్కి భరత్ మనసు బాధతో నిండిపోయి అక్కడ ఉన్న బెంచి మీద కూలబడిపోతాడు. ఆ రోజు నైట్ పింకీ సామ్రాట్ కొనిచ్చిన బొమ్మను హత్తుకొని పడుకుంటే పింకీ పక్కన కూర్చున్న శక్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ భరత్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. భరత్ ఓ పబ్బులో కూర్చొని శక్తి మాటలను పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఫుల్గా డ్రింక్ చేస్తుంటాడు. సామ్రాట్ కూడా నిద్రపోకుండా రూమ్లో కూర్చొని
తన ఆలోచనలతో తను బాధపడుతూ ఉండిపోతాడు. అలా ముగ్గురికి నిద్ర లేకుండానే ఆ రాత్రి గడిచిపోతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం శక్తి పింకీని స్కూల్ హాస్టల్లో జాయిన్ చేయించడానికి రెడీ చేస్తుంటుంది. పింకీ తన చేతిలో ఆ బొమ్మ పట్టుకొని తల్లి చేత రెడీ అవుతూ ఉంటుంది. కొద్దిసేపటికి పాపని రెడీ చేయటం పూర్తి అయ్యేసరికి కాస్త దూరంలో ఉన్న శక్తి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఉండు తల్లి, ఫోన్ చూసొస్తాను అని చెప్పి ఫోన్ దగ్గరికి వెళ్తుంది. ఏ కాస్త అవకాశం ఉన్నా పింకీ ఆ విండో దగ్గరికి వెళ్ళి సామ్రాట్ని చూడటం అలవాటే కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ ఇంటి వైపు చూస్తుంటుంది. సామ్రాట్ ఏదో ఫోన్ మాట్లాడుతూ ఆ రూమ్ కారిడార్లో తిరుగుతూ ఉండటం పాప కంటిలో పడి మరుక్షణమే తన పెదవుల మీద నవ్వు వెలగడం పరిపాటవుతుంది. శక్తి ఫోన్ దగ్గరికి వెళ్ళి భరత్ కాలింగ్ అని స్క్రీన్ మీద పడటం చూసి బాధగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. నువ్వు నాకు కావాలి శక్తి. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకొని ఆ పాపకు తండ్రినవుతాను అని అంటాడు. భరత్ మాటలకు శక్తి షాక్ అవుతుంటే అక్కడ పింకీ తండ్రిని చూసి సంతోషపడుతుంటుంది. పింకీనేమో కన్న తండ్రిని కోరుకుంటుంది. భరత్ ఏమో శక్తిని కోరుకుంటున్నాడు. శక్తి ఎటుగాని సందిగ్ధంలో ఉండిపోయింది. ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోల్ని అస్సలు మిస్ కాకండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీస్ బాగున్నాయి అనుకుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.